హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. అందరు బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కుకింగ్ వీడియో అండి. కుకింగ్ వీడియో అంటే ఇక అన్నీ వస్తాయన్నమాట. నేను చేసే చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా ఇందులో చూపిస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ షూట్ చేశాననమాట. 7-11 వరకు షూట్ చేశాను. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ అయితే వాటర్ కాగబెట్టేసుకొని వేడి నీళ్ళు తాగేసాను. వేడి నీళ్ళు తాగడం వలన మనకైతే మంచి యూజ్ ఉంటుందండి. వేడి నీళ్ళు తాగితే నైట్ తిన్నది మనకి సరిగ్గా డైజెస్ట్ కాకపోయినా సరే, కొంచెం పెయిన్ లాగా వచ్చిన గ్యాస్ ప్రాబ్లం ఇలాంటి చిన్న చిన్న సమస్య నుండి మనం మంచి రిలీఫ్ పొందుకోవచ్చు అండి. నిజంగా వేడి నీళ్ళు తాగితే అంత బాగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. జస్ట్ 10 మినిట్స్లో పనిచేస్తే వేడి నీళ్ళు అయితే కడుపు అయితే శుభ్రమైంది అనిపిస్తుంది అండి. నిజంగా మంచి రిలాక్స్ వస్తుంది అనమాట. ఓకే, ఈ విషయం అందరికీ తెలుసు, బట్ తాగడానికి కాగబెట్టుకోవడానికి కొంచెం లేజీ ఉంటుందండి. అది టీయో కాఫీనో లేదంటే కూల్ డ్రింక్స్ ఇలాంటివి అయితే టక్కున లేసి ప్రిపేర్ చేసుకొని తాగేస్తాం. కానీ మంచి అనేది ఎప్పుడైనా అట్లా దూరం పెట్టేస్తాం అనమాట. మనకు దాని వెనకాల రిజల్ట్ అనేది తర్వాత అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, రైస్ కడిగి పక్కన పెట్టేశాను. వంట చేయాలి కదా, రైస్ అయితే కడిగి పక్కన పెట్టేశానండి, నానుతుంది. ఇక్కడేమో దొండకాయలు మొన్న మండే మార్కెట్కి వెళ్ళి నేను కేజీ దొండకాయలు తీసుకొచ్చాను అనమాట. ఫ్రెష్ దొండకాయలు చూడండి. ఇది కర్రీ చేసుకున్న, ఫ్రై చేసుకున్న సూపర్ టేస్ట్ ఉంటుంది. నిన్ననైతే నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు కట్ చేసి ఫ్రై చేశాను. రిమైనింగ్ ఈరోజు మార్నింగ్ కూర చేస్తున్నాను అనమాట. దొండకాయలు కూర బాగుంటుంది, ఫ్రై బాగానే ఉంటుంది. వాటిని కట్ చేయడం ఉంటుంది చూడండి, అదే పెద్ద టాస్క్ అండి. నిజంగా చేతులకి ఇట్లా బంకలాగా పట్టుకోవడం, వేళ్ళు సాగడము, ఇది సరిగా నేనైతే ఏదైనా సరే చాక్తోనే కట్ చేస్తూ ఉంటాను. నాకైతే ఇష్టం ఉండదండి. ఇది అంత పెద్ద బాగుంటుంది అని చెప్పలేము, బాగుండదు అని చెప్పలేము. బట్ ఏంటంటే ఇవి కట్ చేయడమే పెద్ద నాకు బరువు అనిపిస్తూ ఉంటుంది. ఏ కూరగాయలైనా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు. ఈ దొండకాయలే చాలా టైం పడుతుంది. పట్టినా సరే కోయడానికి అంత చాలా ఇబ్బంది ఉంటుంది అన్నమాట. ఓకే, ఏదైతేనేమి తినాలి కాబట్టి ఖచ్చితంగా కోయాలి, వంట చేసుకోవాలి. ఇక్కడైతే నేను దొండకాయలు అందులో ఒక 10 వరకు తీసి దాచానమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కర్రీ చేస్తున్నాను. చెప్పాను కదా, నేను ఈవినింగ్ టైంలో ఫ్రై చేశాను, తినేసాము హాఫ్ కేజీ. ఈరోజు కర్రీ చేస్తున్నాను అనమాట. టమాటో వేసి చేస్తున్నాను. ఇది ఒక సగం వరకు మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే వేస్తున్నాను. ఒక 3 చిన్న సైజ్ టమాటోస్ కట్ చేసి వేసాను. తర్వాత కొంచెం సాల్ట్, ఇవన్నీ పసుపు వేసాను కదా, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసుకున్నా కదా. తర్వాత ఉప్పు వేసి ఇంకా కలుపుకొని దీన్ని అయితే ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి. మూత పెట్టేసుకొని బాగానే ఉంటుంది కూర. చెప్పాను కదా, కోయడానికే చాలా కష్టం. ఆ కష్టం వెనకాలనే ఉంటుందండి రిజల్ట్. ఏదైనా సరే బాగుంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంకా నా కర్రీ అయితే అవుతుంది. ఆల్మోస్ట్ వంట ఇక అయిపోవడానికి చివరికి వచ్చింది అనమాట. నేనైతే మార్నింగ్ ఒక కర్రీ, ఈవినింగ్ ఒక కర్రీ చేస్తాను. ఎప్పుడు మార్నింగ్ చేసింది ఈవినింగ్ తిన్నది లేదండి. నైట్ చేసింది మార్నింగ్ తిన్నది అసలు ఏమీ ఉండదు అనమాట. అట్లా అంటే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వండుతాను. ఆయిల్ మాత్రం పైన ఇలా పొంగుతూ వస్తుంది. అలా వండితేనే కూర బాగుంటుంది అనేది ఒకటి ఇంట్లో వాళ్ళకి నమ్మకం. అట్లా నాకేమో అట్లా కాదు, కొంచెం ఆయిల్ వేసుకొని పులుసు చేసుకొని తినడం చాలా ఇష్టం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏదైతేనేమి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా అయితే కొంచెం కారం వేసాను. కారం తక్కువ వేసుకుంటేనే కూరలు బాగా టేస్ట్ ఉంటాయండి, లేదంటే లేదంతే ఇంకా. ఓకే, నేనైతే ఇక్కడ కారం వేసాను. మంచిగా ఇదంతా కలిపేసుకొని వాటర్ అయితే వేయట్లేను అనమాట. ఈ ఆయిల్ టమాటోతోటే ఉడుకుతుంది. ఇది మంచిగా ఉడికించుకుంటే లో ఫ్లేమ్లో కర్రీ అయితే ఇక బాగుంటుంది. ఇందులో అల్లం పేస్ట్ అన్నీ వేసేసాం కదా, సింపుల్ కర్రీ అంతే. ఇక అయిపోయింది నా వంట అయితే. ఇక్కడైతే భోజనం పెట్టేస్తున్నాను. ఈ వీడియో నేను ఈరోజు షూట్ చేశాను, ఈరోజు మార్నింగ్ షూట్ చేశాను అనమాట. ఇంకా టైం వచ్చేసి 10 అవుతుంది. 10 to 20 మినిట్స్ అట్లా అయిందనమాట. ఆ టైం అయింది. ఇంకా భోజనం అయితే పెట్టించి ఇంకా నేను
భోజనం చేయాలి, మా అబ్బాయికి అన్నం తినిపించాలి, ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక కర్రీ అయితే వేసేస్తున్నాను అనమాట. బాగుందండి దొండకాయ కర్రీ. ఇలాంటి కర్రీస్ చపాతీలోకి బాగుంటుంది. చపాతీ చేసినప్పుడు స్పైసీగా తింటేనే బాగుంటుందండి. ఇట్లా పచ్చళ్ళు కానీ ఇట్లాంటి కర్రీస్ చేసుకొని తింటే బాగుంటుంది. కానీ అది కూడా పిండి కలపడం అది నాకు కూడా చికాకులు వేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళైతే మంచిగా రెడీగా కూర్చున్నారు. భోజనం అయితే ఇచ్చేసి నాన్న చూడండి ఏం చెప్తున్నాడో. చాలా యాక్టివ్ పర్సన్ అండి, యాక్టివ్గా ఉంటాడు మా అబ్బాయి, చాలా ఇంటెలిజెంట్. నేనైతే ఇంకా ప్రౌడ్గా చెప్పుకుంటాను, ఎందుకంటే అట్లా చేస్తాడు కాబట్టి. మా అబ్బాయి చేసే ప్రతి పని అసలు చాలా జాగ్రత్త ఉంటుంది. చిన్న పిల్లలకు కూడా అంత జాగ్రత్త ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకా ఇక్కడేమో నేను 12 గంటలకి దోశలకి నానబెట్టాను. ఈవినింగ్ 5, 6, 7 ఆ టైంలో ఇంకెప్పుడైనా మిక్సీ పట్టేస్తానమాట. ఇందులో నేను ఖచ్చితంగా కొంచెం రైస్ అయితే వేస్తాను. మరీ ఎక్కువ వేసుకోవద్దండి రైసు. ఒక ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అంత వేసానండి. అందులో మాడిపోయిన అన్నం వేసుకున్నా పర్లేదు, మెత్తబడ్డ అన్నం వేసుకున్నా పర్లేదు. కాకపోతే కొంచెం రైస్ వేసుకోవాలి, అది కూడా కొంచెం వేసుకోవాలి అన్నమాట. ఆ రైస్ ఎట్లున్నా సరే, నేనైతే కొంచెం అడుగు రైస్ ఉంటుంది కదా, అది వేసానమాట. అది వేసి మంచిగా మినప్పప్పు, రైస్, బియ్యం నానబెట్టాను. ఇవి కంప్లీట్గా నానతాయండి నేను చెప్పిన టైం కల్లా, 7 కల్లా. మంచిగా నానిన తర్వాత మిక్సీ పట్టేసుకొని రేపు మార్నింగ్ మూత తీసి చూస్తే ఇలా పొంగుతూ ఉంటుంది. అది దోశలు వేసుకొని తింటే అసలు సూపర్ ఉంటాయండి, సూపర్ టేస్ట్. నిజంగా సాఫ్ట్గా వస్తాయి. ఆ రైస్ వేయడం వలన, ఉడికించిన రైస్ వేయడం వలన ఏమవుతుంది అని అంటే, మనకి దోశలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. మెత్తటి దోశలు అయితే సాఫ్ట్గా వస్తాయి, కొంచెం క్రిస్పీగా రావాలంటే క్రిస్పీగా వస్తాయి. అంటే బాగున్నాయండి దోశలు అయితే. మొత్తం చాలా వేసుకుంటే ఉడికించిన రైస్ దోశలు అయితే పెంకకు అతుక్కపోతే అసలే రావు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా, నేనైతే టీ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక 2-3 మంత్స్ కాదు, 4-5 మంత్స్ నుండి కూడా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా తాగేది. అట్లా కాదని చెప్పేసి మొత్తం కంప్లీట్గా మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఒక వారంలో ఒక రోజు అట్లా టీ తాగేస్తున్నాను. మనము వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు చక్కెర అనేది కంప్లీట్గా మానేసుకోవాలంట అండి. అసలు చక్కెర అనేది, ఉప్పు, చక్కెర, ఆయిల్ అనేది దీంతోటే వెయిట్ గెయిన్ అవుతామంట. అందుకని చెప్పేసి అది రిమూవ్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఎప్పుడో ఒకసారి విపరీతంగా తలనొప్పి వచ్చినప్పుడు టీ అయితే కంపల్సరీగా తాగేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, ఈ టీతో నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. ఈ టీ కొంచెం చల్లార్చుకొని హ్యాపీగా తాగేస్తాను ఒక 5 నిమిషాలు. ఇది తాగితే కూడా మంచి రిలాక్స్ ఉంటుంది. టీ బాగా అలవాటు ఉన్న వాళ్ళకైతే తలనొప్పి వెంటనే తగ్గిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి నా వీడియోస్. ఇప్పటి నుండి రెగ్యులర్గా నేను షార్ట్ వీడియోస్, బ్లాగ్స్ అనేవి అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను.